డౌన్ ఉన్నప్పుడు నువ్వు ఫ్లోట్లో వేస్తే ఏంటంటే మీకు అన్ఈవెన్ కల్టివేషన్ కాకోకుండా ఈవెన్ కల్టివేషన్ వస్తుంది. అప్ అండ్ డౌన్స్ అంటే ఇప్పుడు ఎత్తుకాడ ఇట్లా దిగిన కాడ దున్నకపోవడము, మళ్ళీ ఇట్లా ఎక్కేటప్పుడు దున్నడం అది లేకోకుండా అన్ఈవెన్ ప్లేసెస్లో దాన్ని ఇలా తిరిగేసుకుంటే మీకు పనికొస్తుంది. రెండు పక్కల రెండు ఒకటే ఉంటుంది. అవతల తీయడానికి మామూలుగా ఏదైనా ల్యాండ్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు పెట్టుకోవాలన్నా భూమి ఇంటర్గా అప్ అండ్ డౌన్ దున్నప్పుడు చేంజ్ చేసుకోవాలి. రెండు హోల్స్ ఇచ్చారు, రెండు హోల్స్ ఇచ్చారు. ఆ రెండు హోల్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి 1800 kgs ఉంటే ఒకటి వచ్చేసి 1600 kgs. సార్ ఇప్పుడు ఉన్నది 1800లోనా 1600లోనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 1800. ఏమన్నా మీకు అప్ అండ్ డౌన్స్ దున్నేటప్పుడు ఈ హోల్స్ వేసుకోవాలి. దగ్గర దాని తొందర లాక్ అవుతాం, తీసుకెళ్ళాలంటే ఏమైతుంది అదే ఒక హోల్ మార్చడం వల్ల మీకు వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నప్పుడు వెనకాల వేసుకోవచ్చు. హెవీ వెయిట్ ఎవరు మార్చరు, ఆప్షన్ ఇస్తాడు అంతే కంపెనీ మీకు. అంటే ఆ హోల్ గురించి చెప్తున్నాను. వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ 600 1300 దాకా వస్తుంది. అడిగినా తెలుసుకోవాలా నాకు ఓకేనా. 5 మడకలు వచ్చేసి ఈ హోల్ సెకండ్ హోల్, ఎందుకంటే ఇంప్లిమెంట్ హెవీ ఉంటుంది ప్లస్ వర్క్ కూడా హెవీనే ఉంటుంది. ఓకే, లాస్ట్ హోల్ వచ్చేసి మీకు 910 కల్టివేటర్ కానీ 7 మడకలు కానీ వాడచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు సార్. సార్ లివర్స్ గురించి చెప్పండి సార్. ఇంకొకటి కస్టమర్లు కూడా లివర్ ఆపరేటింగ్లో కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, రోటావేటర్కి ఏం చేస్తారంటే పెద్ద లివర్ ఆపరేట్ చేస్తారు, అదే అలవాటు పడిపోతారు కస్టమర్లు. కల్టివేటర్ చేసినప్పుడు కూడా పెద్ద లివర్ ఆపరేట్ చేస్తాడు. పెద్ద లివర్ ఎప్పుడైతే ఆపరేట్ చేస్తాడో ఇంప్లిమెంట్ ఏమవుతుందంటే లేచింది దిగింది కస్టమర్కి అర్థమైపోతుంది. ఓకేనా, దాన్ని ఎప్పుడు అలా చేసిన వల్ల ఏంటంటే బండి జర్కిలు ఇష్టపోతూ ఉంటుంది. రోటవేటర్కి ఎప్పుడు పెద్ద ఓకే. కల్టివేషన్కి ఏదైతే మీరు 5 మడకలు కానీ 7 మడకలు కానీ గొర్రు కానీ గుంటిగ కానీ ఏదైనా సరే చిన్న లివర్ చేతిలో ఉండాలి. చిన్న లివర్ ఏంటంటే జస్ట్ ఇలాగంటే లోడ్ వస్తుంది, ఇలాగంటే లోడ్ ఫ్రీ అవుతుంది. అదే పెద్ద లివర్ అయితే మీరు అడ్జస్ట్మెంట్కి మీరు ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్కి రైతుకి చెప్పాల్సింది ఏంటంటే కల్టివేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద లివర్ కిందికి పెట్టేసి చిన్న లివర్ ఆపరేట్ చేసుకుంటే కన్నా వెనకాల బండి చూసే వాళ్ళకు కూడా మీకు అది లేచింది దిగింది కూడా అర్థం కాదు, మన చేతిలోనే ఉంటుంది. అది కూడా జస్ట్ సింపుల్ ఈ ఏళ్ళతో ఆపరేట్ చేసుకుంటాం. మీరు పెద్ద లివర్ ఆపరేట్ చేస్తే ఏంటంటే థ్యాంక్ యూ సార్. పెద్ద లివర్ ఓన్లీ చాలా సమస్య వచ్చింది మన ఏరియాలో. ఇంచుమించు చాలా కస్టమర్స్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చాలామంది చేస్తున్నారు. అంటే టాఫే మహేంద్ర సంథింగ్ వేరే కాంపిటీషన్ వెహికల్స్కి మన జాన్ డియర్కి ఈ లివర్స్ గురించి చెప్పారు. చాలా బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది రైతుకి. చూడండి ఒకసారి ఈ వీడియో. మీకు లోడు కొంచెం హార్డ్ ఉన్న కాడ సార్ అయ్యి ఒకసారి ఇప్పుడు లైవ్లో మన తేజ సార్ వచ్చారు. ఇంకా మాస్గా ఉంటుంది. ఇది క్లారిటీ ఉంది కదా. ఇందులో ఎక్కడ పెట్టామన్న దాన్ని బట్టి, కింద నేలను బట్టి, వాడే ఇంప్లిమెంటేషన్ బట్టి ఇవి ఎంత బాగా సెన్స్ చేస్తున్నాయి అన్నది ఇది చెప్పింది. ఇప్పుడు మళ్ళీ దీనికి లింక్ చేస్తూ సార్ ఏం చెప్పారు, చిన్న లివర్ పెద్ద లివర్ చెప్పుకోవచ్చు ఎలా వెళ్తుంది. ఇవి ఉన్నాయి ఓకే, ఇవి సెన్స్ చేస్తుంది. మొత్తం సెన్సింగ్ గురించి అండ్ ఇంప్లిమెంట్స్ ఎలా ఏ విధంగా ఏ హోల్స్లో చేసుకోవాలనేది తేజ సార్ చెప్తున్నారు. మీకు నీట్గా వేరే వీడియోలో తీసి పెడతాను ఆగండి లైవ్లో.